మనిషి వేదాంతి, మాట తాత్వికం, జీవితం విలాసం, అక్రమ హైటెక్ ఇవన్నీ నేటి కాలంలో పుట్టుకొచ్చిన కొంతమంది ఆధ్యాత్మికవేత్తలపై ప్రజా అభిప్రాయాలు. అయితే ఆధ్యాత్మికవేత్తగా సద్గురుగా ప్రసిద్ధి చెందిన జగ్గి వాసుదేవ్ కు మద్రాస్ హైకోర్టు నిన్న ఆసక్తికరమైన ప్రశ్న సంధించింది. ఈ వివరాలకి వెళ్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సద్గురు జగ్గి వాసుదేవ్ నడుపుతున్న ఇషా యోగా కేంద్రంలో బాగా చదువుకున్న తమ కుమార్తెలను సన్యాసుల్లాగా చేసి వారిని శాశ్వతంగా అక్కడే ఉంచేలా సద్గురు బ్రెయిన్ వాష్ చేశాడని సవాల్ చేస్తూ ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు జగ్గి వాసుదేవ్ కు కీలక ప్రశ్నలు వేసింది. తన సొంత కుమార్తెకు పెళ్లి చేసి ఇతరుల కుమార్తెలను సన్యాసుల్లాగా మారేలా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సద్గురును ప్రశ్నించింది. కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసిన ఎస్ కామరాజు ఇద్దరు కుమార్తెలు. తన కుమార్తెలను సద్గురు జుట్టు కట్ చేసుకుని ప్రాచ్ఛిక జీవితాలను ప్రోత్సహించడాన్ని సవాల్ చేస్తూ కామరాజ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎస్ కామరాజు సద్గురు ఆశ్రమంలో ఉన్న తన కుమార్తెలను హైకోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం బి శివజ్ఞానంతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాస్తవానికి నిన్న కోర్టుకు హాజరైన 42-39 ఏళ్ల ఇద్దరు మహిళలు తమ ఇష్ట ప్రకారమే సద్గురుకు చెందిన ఇషా ఫౌండేషన్ లో ఉంటున్నామని తమను ఎవ్వరూ నిర్బంధించలేదని కోర్టుకు తెలిపారు. దశాబ్దాల నాటి కేసులో తమ తల్లిదండ్రులు తమ జీవితాలను వదిలేసి నరకప్రాయంగా మార్చారని కామరాజ్ కుమార్తెలు పేర్కొన్నారు. దీంతో ఈ కేసును లోతుగా విచారించాలని జడ్జిలు నిర్ణయించారు. ఇషా ఫౌండేషన్ కు సంబంధించిన అన్ని కేసుల జాబితాను సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగానే తన కూతురికి పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన వ్యక్తి సద్గురువుగా చలామణి అవుతూ ఇతరుల కూతుళ్లను తలదించుకుని సన్యాసి జీవితాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడో తెలుసుకోవాలని జస్టిస్ శివజ్ఞానం తెలిపారు. తన కూతురైనా ఇతరుల కుమార్తెలైనా ఆచరణ ఒకే విధంగా ఉండాలి, విధి విధానాలు అందరికీ ఒకే విధంగా ఉండాలని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ధర్మబద్ధమైన జీవితమో అది అందరికీ ఒకేలా ఉండాలి. అందున సద్గురుగా ప్రసిద్ధి చెందిన వారు వారి జీవితం, వారి కుటుంబీకులు జీవనం మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలి అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మద్రాస్ హైకోర్టు ధర్మాసనం నిర్ణయం మేరకు ఈ సంఘటనపై లోతుగా విచారిస్తే ఆశ్రమ ధర్మానికి సంబంధించిన వేదాంత విషయాలు అవగతం కావచ్చు, బయటకు రావచ్చు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.